హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే వాటర్ జల్లి ముద్ద అయితే వేసిన. ఇంకా ఈరోజు అయితే ఇంకా చేను దగ్గర నుంచి పెండ తీసుకురాలేదు, అందుకని చెప్పి ఇంకా వాటర్ జల్లి ముద్ద వేసిన. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాము. నేను, స్వప్న, మా పిల్లలు. ఇంకా మా లేగలను బయటకు వదిలిపెట్టినా మా వారు అయితే ఏడుస్తున్నాడు. అవి అక్కడిక్కడ ఉరుకుతున్నాయి కదా, ఇంకా ఉరుకుతుంటే భయం అవుతుంది. ఆడి నన్ను పొడుస్తాయేమో అని ఇంకా బైక్ ఎక్కి కూర్చుండు. దా 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 దా. మా వారు అయితే భయపడుతుండు, భయపడి బైక్ పైన కూర్చుండు. ఎందుకు నాన్న భయం అవుతుందా? కాళ్ళ కింది కానీ మంచిగా కూర్చో. వారు నీ అని చెప్పినావు కదా, లేగలు నాయి అని చెప్పినావు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా భయపడుతున్నావు? మరి నీ వాటికి నువ్వు భయపడితే ఎట్లా? మూతి చూస్తే తెల్లగుంది, అందుకు భయం అవుతుందా? ఏందంట? అవునా, అట్లే భయపడతారా? నీకు అట్లే భయపడతారా? తమ్ముడికి చెప్పనే నన్ను చెప్పు, తమ్ముడికి భయపడొద్దునా? దగ్గరకు వచ్చి పొడుస్తాయేమో, ఇట్లా తగులుతాయేమో అన్నట్లు భయపడతారు. ఒకటి అక్కడ పోతుంది, ఒకటేమో ఇక్కడ. వాటిని అట్లా కొల్లగా వదిలిపెడితేనే హైట్ పెరుగుతాయి. అవి పరుగు పెడతాయి కదా, బాగా ఆడతాయి కదా, కాలు చేతులు గట్టిగా అవుతాయి, మంచిగా ఫ్రీ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, గ్రోత్ వచ్చేస్తాయి. మనం ఒకే దగ్గర కట్టేస్తే అవి అట్లే అవుతాయి. ఆవులను అయితే అక్కడ బయట కట్టేసినాము, ఇంకా లేగలను ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ ఆడుతున్నాయి. ఒకవేళ ఆవులు కనిపించినాయి అనుకో, వీటికి ఆవుల దగ్గర కురుకుతాయి, అందుకే ఆవులు కనిపించకుండా కట్టేసిన. అట్లే అన్న నీకు, అట్లే అన్న. నువ్వు ఇట్లా అనరా, పిల్లలు ఇట్లా అంటారు, ఇట్లా దువ్వినట్టు దాని దగ్గరికి. అగో అట్లా అన్నాను, అమ్మ ఎట్లా అంటుంది అట్లా అన్నాను. నువ్వు దిగు, ఫస్ట్ కిందకి దిగుద్దా, దిగు నాన్న ఒకసారి. ఏదానికి భయం అవుతుంది నీకు? దానికి భయం అవుతుందా? అది నీదని చెప్పినావు కదా, నీదానికే నీకు భయం అవుతుందా? దీన్ని చూస్తే ఏం భయం అవుతలేదు, దాన్ని చూసి, దాన్ని చూస్తేనే భయం అవుతుందా నీకు? చాక్లెట్ కలర్ ఉంటే ఏమవుతుంది నీకు? వరకు దాన్ని చూస్తేనే భయం అవుతుందంట, ఆన్లాగా చూస్తేనే. దీన్ని అయితే ఏమనిపిస్తలేదంట, దీన్ని చూస్తే. అదే బాగుంది నాకు, క్యూట్ గా కదా, వైట్ గా ఉంది, అది మంచిగా అనిపిస్తుంది. స్వప్న అయితే పెండ తీస్తుంది. కిందేసి తొక్కుతున్నాయి. చెప్పకట్టెలు అన్నీ అగాజుడ ఎట్లేస్తున్నాయి, తింటున్నాయి కదా, తినేటప్పుడు ఇక్కడ పడుతున్నాయి ఆ కట్టెలు, కాళ్ళతో దక్కేస్తున్నాయి. పెండాన్లనే అవుతుంది, అంతా బురదగా అయిపోతుంది. ఏం చేయాలంటే ఈ బురద ఉన్నది కదా, ఇక్కడ మట్టి వేసేయాలి కొద్దిగా మనం. ఇప్పుడు ఇదంతా నువ్వు ఊడ్చేసిన తర్వాత, పెండ తీసి ఊడ్చేసిన తర్వాత, అందులో కూడా గలీజ్ చేసుకున్నాయి, అంతా దక్కేసినాయి. నేను ఆవులను తీసుకోవద్దునా మరి? నువ్వు ఎంత పెండ అంతా తీసేసేయి, తీసి ఇదంతా ఊడ్చేసేయి, నేను ఆవులని తీసుకొని వస్తా. పిల్లలు వాటికి భయపడతారు. ఏమైందన్నా, ఏమైంది? పైకురికి వచ్చిందా? వాటికి చాలా భయపడతారు తెలుసా పిల్లలు, లోపల కొడుతున్నాయి ఇట్లా భయపడతారు. మరి ఉరుకుతుంటే సంతోషం అనిపిస్తుంది, వాళ్ళ దగ్గరకు వస్తేనేమో భయం అనిపిస్తుంది. అలా లోపల కొడుతున్నావు మరి ఎట్లా వాటిని ఉండనా? అందులో కూడా గలీజ్గా ఉంది. కొద్దిసేపు ఉండని పెట్టు అవయ్యా,
కొద్దిసేపు అయినాక లోపల కొడదాం కానీ సరేనా. మనం ఆవులను కొట్టుకొస్తాం దాండి, వాటర్ తప్పుదాం సరేనా. ఇప్పుడు ఆవులను కొట్టుకొచ్చి వాటర్ తప్పుదాం. ఎందుకు ఏం పడిపోయి బిడ్డ, నేను లేనా ఏమన్నది పా. స్వప్న నేనైతే ఇంకా ఆవులను మేపుతున్నాము. మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇక్కడ ఈతల వీళ్ళ చేను ఉంది, అక్కడ మా గోకర్ చేను ఉంది. మధ్యలోనే గడ్డి ఉంది కాబట్టి స్వప్న అక్కడ సైడ్ చేను దగ్గర నిలబడింది, నేను ఇక్కడ సైడ్ చేను దగ్గర నిలబడింది. ఆవులు చేను మేయకుండా అక్కడొకరం ఇక్కడొకరం ఉండి ఇంకా ఆవులను అయితే మేపుతున్నాము. అవును, పుల్చర్ చెట్టు అంటారు దాన్ని. తింటారు స్వీట్గా ఉంటుంది. వరగాడు వస్తుంది చూడు తినడానికనే. ఎట్లుంది, చేదుందా? పిల్లలకంటే అడుగుతురాగు. ఆవులను మేపుతుంటే మంచిగా అనిపిస్తుంది కదా కదా. ఆవులు మంచిగా మేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ వస్తుంది ఆవు, బెదిరి మెల్లగా ఏమనకు, మెల్లగా స్లోగా బెదిరి, భయపడుతుంది అది. లేదన్నా వదిలిపెడుతున్నా పాలు వినడానికి. ఫస్ట్ దీనికి వింటావా దానికి వింటావా బామ? దానికి తర్వాత సరే. రెండు ఉన్నాయి కదా, డోర్ తీసి రెండు రావడానికి ట్రై అవు ఒక్కదాన్నే వదులు. ఉరికొచ్చింది. కట్టే దాన్ని కట్టే బావు. ఇక్కడ చిన్నలాగా పాలు తాగుతుంది. మంచిగా ఉంది, క్యూట్గా కదా. ఈ ఆవుకు పాలు పిండడం అయిపోయింది. ఇంకో ఆవుకు పిండడానికి అని చెప్పేసి ఇంకా లాగనైతే తాపిస్తుండు పాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే స్వప్న టమాటాలు తెంపుతుంది. చేను దగ్గరికి వచ్చినాం ఈరోజు అయితే గురువారము, రేపు శుక్రవారము, బాలనగర్ అంగడి, అందుకోసమని ఇంకా టమాటాలు గోకరకాయ తెంపుతున్నాము ఈరోజు చేనుకి అయితే నేను, స్వప్న, నాయన, మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మతో పాటు మా పెద్ద మమ్మీ తేజస్వి కూడా వచ్చేసింది. ఇంకా స్వప్న అయితే ఇక్కడ టమాటాలు తెంపుతుంది. రేపు శుక్రవారం బాలనగర్లో అంగడి ఉంటుంది కాబట్టి ఇంకా టమాటాలు ఏమన్నా వెళ్తాయేమో తెంపమన్నాం. ఇంకా స్వప్న అయితే తెంపుతుంది. అక్కడ గోకర చెట్లలోనేమో అమ్మ గోకరకాయ తెంపుతుంది. చూపిస్తా అమ్మ తెంపేది కూడా. నువ్వు టమాటాలు అన్నీ తెంపిన తర్వాత మందు కొడుతుంది. ఇప్పుడు పై మందు దీనికి అంటే స్ప్రే మందు కొడతా. ఎందుకంటే టమాటాలు కుళ్ళిపోతున్నాయి కదా, వర్షాకాలం కాబట్టి టమాటాలు అన్నీ ఇట్లా భూమికి ఆనుతున్నాయి కదా, అన్నీ కుళ్ళిపోతున్నాయి. అందుకోసం మందు కొడితే కొంచెం కుళ్ళిపోవడం అనేది తగ్గుతుంది అన్నట్టు. కుళ్ళిపోవడాన్ని నివారించవచ్చు. చూపెట్టి ఏదానికన్నా ఉందా? కాయలకి ఇట్లా పురుగు కూడా ఉంది. పురుగుకు ప్లస్ ఇక్కడ టమాటాలు కుళ్ళిపోకుండా రెండింటికి పనిచేస్తుంది. స్ప్రే మందు అయితే ఒకటి. ఇప్పుడు తెంపు. ఎన్ని లైన్లు తెంపినావు అవి? ఇటు నుంచి ఇటు వరకు దూర తెంపుతున్నావు. ఇప్పుడు పనులు అయితే కావు ఎక్కువ, ఎందుకంటే ఇంకా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కావు కదా.
గిట్లా దూరగానే ఉంటాయి. తెంపేసుకో ఇక. సరే గోకర చెట్ల గిన్నాక మందు కొట్టాలి నల్ల కాబట్టి. ఈ 2 మళ్ళీ కొడతా, ఆ మాడికి ఈ మాడికి కొడతా. 2 పంపులు ఒక్కొక్క మాడికి 4 పంపులు, గోకర చెట్లకు 1 పంపు, 5 పంపుల మందు స్ప్రే చేస్తాను. ఆయన మందు కలుపుతుండు. చూస్తా అక్కడ పోయి మందు చూస్తా. అమ్మ గోకరకాయ ఎంత తెంపింది? అమ్మ గోకరకాయ కొంచెం తెంపింది, అంటే సగం సగం. నువ్వు కూడా తెంపినావు ఇప్పటి వరకు? ఇద్దరు తెంపారు. నేను అమ్మ నాయన నేను మందు కొడతాను, అందుకే ఇప్పుడు టమాటాలు అయితే తెంపుతుంది స్వప్న. ఎందుకంటే మందు కొట్టిన తర్వాత టమాటాలు తెంపుకోవడానికి రాదు కాబట్టి మందు కొట్టకముందే టమాటాలు తెంపేసుకొని మందు కొడదామని స్వప్ననేమో టమాటాలు తెంపిస్తున్నా. అక్కడ అమ్మ అయితే గోకరకాయ తెంపుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం అమ్మ దగ్గర. చూడండి టమాటాలు, కులిపోయిన టమాటాలు కింద పడేసింది. ఈ టమాటాలకు చాలా రేటు ఉంది, ఇంతగానం కుళ్ళిపోతున్నాయి. అందుకోసమని మందు కొట్టాలని డిసైడ్ అయినా. అమ్మ సరిపోదా గోకరకాయ? ఇది బాగానే తెంపినావుగా, సగం సంచి అయింది అమ్మ. ఆ బకెట్ ఎడ తెంపి బంద్ చేయమ్మా, సరిపోతుంది. ఎక్కువ తీసుకుపోతే కూడా పోదామా? మామూలుగా కొండ పోయి మంచిగా అమ్ముకొని రావాలి. ఎక్కువ తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తెస్తే ఇంటికానేమో ఖరాబ్ అవుతుంది కదా, వర్షాకాలం. అయినా గోకరకాయ కూడా జర ఎండలు కొడితే తింటారంట మంది. అంటే ఇది నందులే కానీ జర బాగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి తినరన్నట్టు. లేక లేక దొరికినట్టుంటే ఎండలు కొడుతుంటే తింటారు. వర్షాలు ముసురులు పడుతుంటే కూడా సరిగా తినరంట కదమ్మా. చిన్నది మంచి గోకరకాయనంట, కానీ చాలా మంది అంటారు అంగడిలో చాలా మంచిది ఇది, కానీ జర ఎండలు ఉంటే తింటారు. కానీ మొత్తం ముసురులు వర్షాలు పడుతున్నాయి కదా, తినబుద్ధి కాదంట. ఈ పచ్చకూరలు ఏవైనా సరే తినబుద్ధి కాదంట కదమ్మా. సరే మంచిగా అయింది కామ గోకరకాయ చెట్లకైతే. చెట్లు మంచిగా కాసినాయి, కుచ్చులు మంచిగా కాసినాయి. ఒక్కొక్క దానికి దాదాపు 1/2 కేజీ వెళ్తుంది, ఏడ కొద్దిగా తక్కువను. మంచిగా కాసినాయి చెట్లు. నాయన కలుపుతావా మందు? పంపులో పోసివా మందు? మమ్మీని దూరం ఉంచు. మమ్మీ తేజస్వి ఏం చేస్తున్నావు బేటా? ఇక్కడ మందు పంపు దగ్గరికి రాక బేటా, సరేనా? దీని దగ్గరకు వస్తే ముట్టుకుంటే చచ్చిపోతారు, మంచిది కాదు, సరేనా? వాటర్ పోసినా నేను దాని నిండా, మందు కూడా పోసినా. పోయి కొద్దిగా పోయినా, కొద్దిగా కొన్ని పోయి వాటర్ కొన్ని పోయి మందు ఒక మూత మీద పోసిన సరిపోతుంది. సరే సరే క్యాప్ పెట్టిగా. ఇది ఎంత పోసినావు ఈ మందు? ఈ డబ్బా మూత సగం పోసినావా? ఇది ఒకటే మూత పోసిన. ఇది ఇతల్ది ఇది మూత సగం పోసిన. సరిపోతుంది అంతే. మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది, కానీ గాలికి సైడ్కి పోతుంది కదా మందు. ఇప్పుడైతే మేము టమాటాలు గోకరకాయ తెంపడం అయితే అయిపోయింది. ఇంకా బావ అయితే గోకర తోటకు మందు కొడుతుండు. ఇంకా టమాటా తోటకు మందు కొట్టడం అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గోకర తోటకు మందు కొడుతుండు. వాసన వస్తుంది కదా, మాస్క్ పెట్టుకోవాలని చెప్పారు కదా. అవును, మందు కొట్టేటప్పుడు కామెంట్ పెట్టారు కదా ఇంతకు మాస్క్ కొట్టాలని. మాస్క్ పెట్టుకొని కొట్టాలా మందని? అవును, ఇంటి దగ్గర గుర్తుకు చేయలేవు కదా మరి. అవును, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాస్క్ తెచ్చుకోవాలి. స్ప్రే మంచిగా వస్తుంది, బాగుంది. ఇక ఆకుల పైన అంతా తెగులు వచ్చేసింది, బూడిద ఉంది చూడు ఆకుల పైన అక్కడ చూపించు కదా. అవును, అంతా తెగులే అన్నట్టు, అన్ని చెట్లకు అట్లే ఉంది.
ఇప్పుడైతే చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇంకా మేము వచ్చిన తర్వాత పిల్లలు కూడా స్కూల్ దగ్గర నుంచి వచ్చేసారు. ఇంకా పిల్లలకు కటింగ్ చేపియాలని అడుగుతారు. ఇంకా చాలా రోజులని చెప్తారు కదా పిల్లలు. కటింగ్లు అయితే పెద్దగా అయినాయి, జుట్లు అయితే పెద్దగా అయినాయి ఇద్దరికి. ఇప్పుడైతే కటింగ్ చేసుకురావడానికి తీసుకెళ్తున్నా, కటింగ్ చేపించడానికి తీసుకెళ్తున్నా. తడబడుతున్నా. దాన్ని నాన్న బైక్ పైన వెళ్దామా? ఓకే. మమ్మీ ఏం చేస్తుంది? మిటికి చిన్న ఆమె ఏం చేస్తుంది? వా పెద్ద మమ్మీ నువ్వు మైదాకి పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నావా మమ్మీ? ఎడ తెచ్చినారు మైదాకు మీరు? ఎడ తెచ్చినది? చేపలనా? ఇంటికాడికి లాక్ మైదాకా విజయ్? ఇప్పుడు పెట్టుకోవాలి కదా. ఇదేంటిది? ఆషడమేనా? ఎప్పుడు స్టార్ట్ అయింది ఆషడం? ఎప్పుడు స్టార్ట్ అయింది ఆషడం? వారం రోజులు అవుతుందా? అవును అంటారు ఆషడం అంటే. ఆషడం బోనాలు అని అంటారు కదరా, టీలో చూపిస్తారు కదా హైదరాబాద్లో ఆషడం బోనాలు. వారం రోజులు అట్లా అవుతుంది. ఉంచుకుంటుందా మమ్మీ అట్లా కడితే? అవునా మమ్మీ? మమ్మీ పొడగొడుకు ఒకసారైనా మంచిగా పెట్టుకో, మంచిగా ఉంటుంది. మంచిగా అయినావు మమ్మీ. ఎప్పుడు టీషర్ట్ లాగేసుకుంటూ ఈరోజు ఏంది మమ్మీ డ్రెస్ వేసుకున్నావు? పంజాబీ డ్రెస్ ఏనా విజయ్? ఫ్రాక్ వేసుకున్నావు ఏంది మమ్మీ? టీషర్ట్ లాగేసుకోవాలి. అవునా? చిన్న మమ్మీ ఏం చేస్తుందిరా? షర్టు జారుకుంటే కిందికి వచ్చిందా? ఓ మిర్చి ఆడ వండబెడితే ఇక్కడ వచ్చిందా మిర్చి? చిన్న మిర్చి బాగున్నావా? బాగున్నావా? చెల్లి నవ్వుతుందా? బట్టలు కడతా పడతాను అసలు జరుపుట మనం అనుకుంటాం. సరే కట్టను పట్టేది జారిపోతుంది కదా. కవర్ కడితే జారిపోతుంది కదా, ఆ క్లాత్ కడితేనే జర ఉంటుంది. సరే నేను వెళ్తున్నా మరి, చేనుకోవాలి మళ్ళీ పాలకు టైం అవుతుంది. పండుబెట్ట ఆడుతురా నాన్న. స్కూల్ దగ్గర నుంచి వచ్చినాక ఆడే అలసిపోతారు నాన్న. పొద్దున లేస్తలేరు కదా, పొద్దున లేస్తలేరు. స్కూల్ టైం అవుతుంది, పిల్లలని లేపుతారు. డాడీ కొద్దిసేపు ఆగి డాడీ అంటారు. ఏమైంది? బాగుందా బాగాలేదా? ఏం కాదు, ఇట్లా దువ్వితే ఇక్కడ మలుతాయి కదా. దువ్వినప్పుడు ఇటు సైడ్ మలుతాయి కదా. ఇక్కడ కొంచెం పెద్దగానే ఉండాలి. ఎందుకంటే మరి అంతా ఇట్లా వేసినాక ఈ సైడ్కి వేసినట్టు దూకోవడం ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇక్కడ దువ్వడానికి కానీ ఇట్లా ఉంటాయి అంతే. నాన్న చిన్నగానే లేదా? బాగానే ఉంది కదా. స్నానాలు చెప్పి పో. వరేడి బాత్రూంలోనా? పోనా స్నానాలు చేసుకోండి. అవును, వీనికి ఎంటుకలు తొందరగా పెరుగుతాయి కదా. నీకు నువ్వు నిజంగా గ్రేట్ నాన్న. ఎంటుకలు ఫాస్ట్గా పెరుగుతాయి నీకు. మళ్ళీ వారం తిరిగేసరికి ఈయన కటింగ్ ఏమైనా వస్తాయి ఎంటుకలు, అంత పెద్దగా వచ్చేస్తాయి. ఫాస్ట్ ఉన్నాయి ఈయన ఎంటుకలు. గోర్లు సేమ్ ఉంటాయి ఎవరికైనా సరే. గోర్లు పెరుగుతాయి ఈయనకి అట్లే. ఇట్లా ఏళ్ళతోటి నోరుతోటి కొరికేస్తాడా అట్లానా? అంటే కనిపించే అన్నట్టు గోర్లు చిన్న వస్తుంది. స్మూత్గా చేస్తాడు ఎప్పటికీ. సరే కటింగ్ చెప్పి నేను చేనుకోతున్నా, మళ్ళీ పాలకు టైం అవుతుంది నాకు. కటింగ్ అన్నా ఇప్పుడు తడవాడినా? సరే ఈరోజు మొత్తం తడవాడుతున్నా కదా మాటలు. సరే చేనుకి వెళ్తున్నా మళ్ళీ.